హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అనమాట. ఇంటి పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నిలయం. మా సైడ్ అంతా ఇంటి పేర్లు పెడతాము, ఆంధ్రలో అంతా మాకు తెలీదు. ఇది వచ్చేసి నేను వేసిన నుగ్గు. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. ఇప్పుడు మా ఇంటి దగ్గర 2 గేట్స్ ఉన్నాయన్నమాట. గేట్ నుంచి లోపలికి వెళ్తే చాలా స్పేస్ ఉంది. అక్కడ మా బాబాయి, పిన్ని, పెదమ్మ, పెదనాన్న, మా నానమ్మ అందరూ మంచం వేసుకొని బయట కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమ్మర్ సీజన్ కాబట్టి ఇంట్లో ఉండనవ్వట్లే మాకు ఇక్కడ. ఇది వచ్చేసి మినీ గార్డెన్, ఫ్రంట్ సైడ్ గార్డెన్. ఇది పొమోగ్రానేట్స్ చూడండి ఎంత బాగున్నాయో. నేనే పెంచిన చెట్టు అది. పొమోగ్రానేట్, హైబిస్కస్, మ్యాంగో అన్ని చెట్లు ఉన్నాయి. కోకోనట్ అవన్నీ ఉన్నాయి. హైబిస్కస్ వచ్చేసి 10 to 15 ఫ్లవర్స్ ఇస్తుంది డైలీ. మంచి చెట్టు, బాగుంది. ఇక్కడ వచ్చేసి పప్పాయ చెట్టు, టెంకాయ చెట్టు ఉంది. ఇదంతా కొంచెం ఖాళీ స్పేస్ ఉంది, ఇంకా నాటలేదు చెట్లన్నీ. నాటినప్పుడు చూపిస్తాము. ఇది ఒకటి చిన్న జామకాయ చెట్టు అనమాట. ఇటు సైడ్ వస్తే వీళ్ళ ముచ్చట్లు ఫుల్. వీళ్ళ ముచ్చట్లకి బాగా స్నాక్స్ తెచ్చి పెడుతున్నారు. బాగా తింటా చల్లగా ఉన్నారు బయట. వీళ్ళంతా ప్రశాంతంగా ఎవరు లేరేమో ఈ లోకంలో. చల్లగా ఉంది, ఎంత ఎండ ఉంది అబ్బా దేవుడా. ఇది వచ్చేసి తులసి కోట. ఇక్కడ డైలీ మా మమ్మీ పూజ చేసి దీపం పెడుతుంది. ఇంకా నైట్ కాలేదు కాబట్టి అమ్మ దీపం పెట్టలేదు. ఇటు వచ్చేస్తే ఇది మా బండి, పాత బండి. అదేమి ఇప్పుడు యూస్ చేయట్లేదు అనమాట. ఆ మస్కిటో నెట్ వచ్చేసి దోమలు రాకుండా అనమాట. ఇది మా డాడీ కౌన్సిలర్, అందుకే అది ఇంటి ముందు పెట్టించాము. నవగ్రహాల ఫోటో, గణపతి స్వామి. అటుపక్క వచ్చేసి అది ఇది డిస్టిక్ అనుకుంటా, నాకు తెలీదు. లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాము. ఇది ఎంట్రన్స్ డోరు. చూడండి ఎంత బాగుందో గణపతి బొమ్మతోటి. తినొచ్చేసి మా అక్క. ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం లోపల ఎవరెవరు ఉన్నారో, ఏమేమి చేస్తున్నారు అని. అది వచ్చేసి ఆన్లైన్లో నేనే ఆర్డర్ పెట్టాను అనమాట. బాగుంది కదా వాల్ హ్యాంగింగ్. చెప్పండి మీరే కామెంట్స్లో చెప్పాలబ్బా మీరు. ఇది ఒకటి డోరు ఎంట్రన్స్. ఈరోజు డేట్ 19/4/2026. అది మేము తెచ్చాము. కర్టన్స్ అన్నీ ఇటు వచ్చేసి దేవుడి రూము. ఎలా ఉంది చెప్పండి. ఎంట్రన్స్ అనమాట. లోపల లక్ష్మీదేవి, చాలా వెంకటేశ్వర స్వామి, అందరు దేవుళ్ళు ఉన్నారు. మమ్మీ పూజ చేసేసింది ఆల్రెడీ. చూడండి, పూజ చేసి దీపం పెట్టింది. ఎంత బాగుందో కదా. చూడను, స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. మీకు స్మెల్ ఎక్స్పీరియన్స్ చేపిలేం, కానీ చూడండి బాగుంటుంది. చూడండి దీపాలు, అమ్మవారు ఎంత బాగుందో కదా. చూస్తూనే ఉండాలనిపిస్తుంది అలానే, ఎంత బాగుందో. అలా వచ్చేస్తే సైడ్కి ఇక్కడ నా 8 మెంబర్స్ ఉన్నారు అక్కడ లక్ష్మీదేవులు సైడ్లో. ఇక్కడ వచ్చేసి ఇటుపక్క సైడ్ హాల్. ఇది హాల్లో సోఫాలో మా అన్న కూర్చొన్నాడు. చూడండి అలా తింటున్నాడు. ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడి. హాల్లో ఇట్లా సోఫాస్ ఉన్నాయన్నమాట. తిను మా అన్న వాళ్ళ తమ్ముడు, అత్త కొడుకు. ఇది డైనింగ్ హాల్. మేము ఇక్కడే కూర్చొని భోజనం చేస్తాము. ఇది కిచెన్లో మా మమ్మీ ఉంటుంది చూడండి. ఇప్పుడు మా మమ్మీ ఏందో పని చేస్తుంది ఫుల్. వెళ్తే ఇంకా నన్ను తిట్టేటట్టుంది. ఇది వచ్చేసి సింక్. మా కిచెన్ కొంచెం గజిబిజి ఉంది, నాట్ మైండ్ ఇట్. ఇది మా ఫ్రిడ్జ్. బాగుందా చెప్పండి. మాకేమో ఇక్కడ సడన్గా వీడియో ఛార్జర్స్ అన్నీ అలానే ఉన్నాయి, అంత ఇచ్చేసుకోకండి. ఇది వచ్చేసి మేము ఇక్కడ మా గిఫ్ట్స్ అవన్నీ పెడతాము. బాగుందా. నా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది నేనే అనమాట. ఊరికే వీడియో తీసుకుంటా ఉన్నాము. ఎలా ఉందో చెప్పండి. ఆ బొమ్మ చూడండి, సేమ్ దయ్యం మాదిరి ఉంది, అందుకే అక్కడ పెట్టేసాము. ఇవన్నీ మా డాడీకి వచ్చిన గిఫ్ట్స్, నాకు మా సిస్టర్కి వచ్చినాయన్నీ. తినే మా సిస్టర్ అనమాట. ఇటు వస్తే ఇంకా రామ్ చూడండి, నా తమ్ముడు ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇటు సైడ్ వస్తే శ్రీకృష్ణ ఆల్బమ్ ఉంది. టీవీ చూడండి, టీవీలో డ్యూడ్ మూవీ చూస్తున్నారు మన వాళ్ళు.
ఎంత నైస్ ఉంది కదా ఫోటో ఆల్బమ్. అది మా గృహప్రవేశానికి ఇచ్చారు. మా ఇల్లు కట్టేసి ఒక 13 years అయింటుంది. ఇది మొత్తం వుడ్ వర్క్ అనమాట. చాలా బాగుంది, అంతా గమ్తో చేశారు. నేనైతే చిన్న పిల్లని మా ఇల్లు కట్టినప్పుడు. ఎలా ఉందో చెప్పండి. ఆ టెడీవేర్స్ అన్నీ బాగున్నాయి కదా, మనం చిన్నప్పుడు ఉన్నది. తినొచ్చేసి మా జైన్ ఆయన ఎక్స్పైర్ అయిపోయారు నా చిన్నప్పుడే. సో ఇటు వస్తే దిస్ ఈజ్ మై స్టడీ రూమ్ ఆర్ స్టోర్ రూమ్, రెండు చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మేము రెండిట్లానూ యూస్ చేసుకుంటాము. ఇక్కడే నేను పండుకుండేది అంతా. ఇది వచ్చేసి క్లచ్ ఆర్ట్ది, నేనే చేశాను. క్లచెస్ అన్నీ పెట్టుకోవాలని చాలా ఉన్నాయని. ఎలా ఉందో చెప్పండి, కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. చేయను. ఇక్కడైతే బెడ్ ఉంది, స్టడీ టేబుల్ కూడా ఉంది, బుక్స్ ఉన్నాయి, అంతా బాగుంది. ఇక్కడ చూడండి నా కీ బంచెస్ ఎన్ని ఉన్నాయో, నా ఫ్రెండ్ మా అక్కవి అన్నీ ఉన్నాయి. ఆ సైడ్లో ఉండేదేమో మన స్టడీ కోసమే, లైట్ తీసుకోండి అవన్నీ. చెట్లన్నీ మా అక్క పెట్టింది చూడండి ఎంత బాగుందో, మనీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇటు సైడ్ వస్తే ఇంకా మా బెడ్రూమ్ అనమాట. అది ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది, అలాంటిది ఇంట్లో పెట్టేసాము ఇంకా గాలికి ఇదవుతుందని. ఇక్కడ మా జేజీ మా సిస్టర్ పనుకుంటారు అనమాట. ఇక్కడే మేము రెడీ అయ్యేది అంతా ఫుల్. ఎలా ఉందో మా ఇల్లు చెప్పాలి మీరే మరి. చూడండి మళ్ళీ నేనే వచ్చా మిర్రర్లో. ఇటు వస్తే ఇంకా సీసీ కెమెరా అవన్నీ ఉన్నాయన్నమాట ఫుల్. ఇంకా అటు సైడ్ వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో మా డాడీ మమ్మీ పండుకుంటారు. ఇది మా మమ్మీ డాడీ రూము. ఈ రూమ్లో ఫుల్ అంతే వాళ్ళ బట్టలు అన్నీ ఉంటాయి. ఈ రూము ఏమంతా యూస్ చేస్తాము, బట్ మాకు నచ్చదు. చూడండి మిచ్చన్ కూడా అక్కడే పెట్టేసాము, స్టోర్ రూమ్లో పెట్టకుండా. ఈ డోర్ నుంచి మనం పైకి కూడా వెళ్ళొచ్చు, సందులో నుంచి. అప్పుడే చూపించా కదా అది. ఇక్కడ చూడండి మన వాళ్ళు ఎవ్వరు లేరు, టీవీ వేసుకొని ఊరికే అది ఒక్కటే చూస్తుంది టీవీ. దాని పాటికి అది మొత్తుకుంటుంది, ఎవ్వరు చూడలేదు మూవీ. ఇది మా మమ్మీ డాడీ ఫోటో అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి మార్నింగ్ పూజ చేసిన తర్వాత పూలు పెట్టారనమాట డెకరేషన్ చేసి. మన రామ్ చూడండి ఇప్పుడు వచ్చాడు టీవీ చూడను. చూడండి ఎలా ఎగురుతున్నాడో నా తమ్ముడు, క్యూట్ ఉన్నాడు కదా. ఇది వచ్చేసి తులసి కోట, అప్పుడే చెప్పాను కదా. ఇటు మనం ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళబోతున్నాం అనమాట. ఫుల్ సందులో అంతా చీకటి అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే, లైట్స్ వేసాను. ఎలా ఉందో చెప్పండి అబ్బా, కామెంట్ చేయండి. అక్కడ చూడండి క్యాట్ ఉంది, అది ఎలా చూస్తుందో, నేనేం చేస్తున్నాననే చూస్తుంది అది. యాక్చువల్లీ ఆ క్యాట్ మాది కాదు, ఎవరిదో వచ్చేసింది ఇంట్లోకి వెనకాల నుంచి. చూడండి ఇప్పుడు వెళ్ళిపోతుంది, నేను తోలుతా దాన్ని. ఎలా చూస్తుందో చూడండి, నాకైతే భయం అవుతుంది అది చూసేది. ఎగిరిపోయింది, గోడెక్కి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఫుల్ గార్డెన్ ఉంది, మీకు అది చూపించలేము ఎందుకంటే ఇప్పుడు లైట్ లేదు. నైట్ టైం పోకూడదు యాక్చువల్లీ ట్రీస్ దగ్గరికి, అంతా ప్లాంట్స్ దగ్గరికి. సో ఇలానే చూసేయండి అబ్బా. మొత్తం అన్ని చెట్లు ఉన్నాయి, అన్నీ అంటే అన్నీ లేవు. ఏమేమి ఉన్నాయంటే పచ్చిమిర్చి, పూల చెట్లు, కనకాంబర, జామకాయ, సీతాఫల, దొండకాయ, వంకాయ అన్నీ ఉన్నాయి. మాకు కావాల్సినవి ఉన్నాయి, కొన్ని ఏమో మాకు వచ్చినాయి నాటుకున్నాం అబ్బా. ఇప్పుడైతే మనం టెర్రస్ మీదకి వెళ్దామా. ఇదిగో స్టెప్స్ ఇవన్నీ ఫుల్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కి వెళ్ళాలి మనము. పైన అయితే ఏం ఖాళీ స్పేస్ ఉంటుంది మీకు తెలిసినట్టే. ఇదైతే మొన్న నాటిన చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో. ఇప్పుడు ఇంకా ఎండలకు ఫుల్ మనమే ఉండలేకపోతున్నాం. చెట్లు పాపం ఏం చేస్తాయి, మూగ ప్రాణులు. చూడండి ఇటు నుంచి చూస్తే పైకి వచ్చి ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తే ఇంకా ఫుల్ గ్రీనరీ. ఇక్కడంతా బాగుంటుంది అబ్బా ఫొటోస్ తీసుకొని అంతా. ఇది వచ్చేసి కర్ణాటక అనమాట, మీకు చెప్పలే నేను. మాకు ఇక్కడైతే ఫుల్ ఎండలు ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. మేమైతే తట్టుకోలేకపోతున్నాం అబ్బా ఈ ఎండలకి. మొన్న అయితే 3 times వర్షం పడింది కానీ ఏం తగ్గలే ఎండ.
అయినా మేము స్కూల్కి వెళ్ళాలబ్బా, ఏం హాలిడేస్ లేవు పాడలేవు. ఇది వచ్చేసి టెర్రస్. ఇక్కడంతా మేము ఫుల్ ఫోటోషూట్స్ అన్నీ చేసుకుంటూ ఉంటాము, బాగుంటుంది. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి లైట్స్ ఉన్నాయి, నైట్ కాకుండా ఉంటే మార్నింగ్ అంటే బాగుండు, మీకు చూపియను. ఇప్పుడైతే ఓకే ఓకే. చూడండి చాలా స్పేస్ ఉంది ఇక్కడంతా, ఆడుకోను అది అంతా. చూడండి ఆ షాడో చూడండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ నాట్ మైండ్ ఇట్, ఓకేనా. ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం మా ఇంటి చుట్టూ ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు అందరని అంతా కనిపిస్తుంది టెర్రస్ నుంచి. టెర్రస్ మీద అయితే చల్ల గాలి వస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాదబ్బా. ఏం చేద్దాం, నైట్ ఇక్కడే వండుకుందామంటే కాదు, పైన దోమలు గోల. చూడండి మా రోడ్ మీద నుంచి ఎవరో వెళ్ళిపోతున్నారు. ఫుల్ గేట్ కూడా క్లోజ్ చేయలేదబ్బా మేము. ఎలా ఉంది మా ఇల్లు చెప్పాలి మీరే. ఫుల్ చూడండి ఎంత బాగుందో స్కై, చూడనంత. మొత్తం టెంకాయ చెట్లే మాకు ఇక్కడ, టెంకాయ చెట్లు వక్కల చెట్లు అంతే. ఇది చూడండి కింద ఎలా ఉందో, లైట్ వేసాం కాబట్టి కనిపిస్తుంది అదైనా మీకు. ముందు ఫ్రంట్ గార్డెన్ ఇది, బ్యాక్ గార్డెన్ అప్పుడే చూపించా కదా. అది మా బాబాయ్ అన్న వాళ్ళు అయితే ఫుల్ ఇంకా ముచ్చట్లు ఎప్పుడు లేని ముచ్చట్లు అన్నీ ఇళ్ళకే ఉంటాయి అబ్బా. ఓకే.